అయితే ఒక్కోసారి ఆ స్క్రిప్ట్ లో కూడా ఇలాంటి లోపాలు ఉండొచ్చు కదా, మీరు కరెక్షన్ చేయాలని చూసినప్పుడు స్క్రిప్ట్ రైటర్ కాదు ఇది ఇలాగే ఉండాలని చెప్పినప్పుడు అది అలా దొర్లిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా. కరెక్ట్ 100%. కానీ మనం స్క్రిప్ట్ని మనమే హ్యావ్ టు కరెక్ట్, మనం కరెక్ట్ చేసుకోవాలి. అతను అవగాహన లేక ఏదో మిస్టేక్ చేసి తీసుకొస్తే మనం ఆ మిస్టేక్ని యాజ్ ఇట్ ఈస్గా చదవాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి ఒక తీర్థయాత్ర స్క్రిప్ట్లోనే ధనుర్బాణాలు అని రాశారు. రైటర్ గారికి ఫోన్ చేశాను, ఏమండి ఇది ప్రింటింగ్ మిస్టేక్లా ఉంది, కొత్త ఎక్కడ ఉంది అని. అయ్యో ఉంటుందండి అన్నారు. ఒకసారి చూడండి బాణంలో కొత్తుందా అంటే అవును కదా ఉండదు. ధనుర్బాణాలు బాణంలో కొత్తలేదు కదా అంటే, అరే కరెక్టే కదండి, సంధి కలిసినప్పుడు ఏమైనా వస్తుందేమో అని కొన్ని అలాగే అనిపిస్తుంది. బలం పెరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక్కోసారి ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ సహజం, అది ఎవరైనా. నేను ఒకసారి ఒక యాప్లో మీ భాష తెలుసుకోండి అని చెప్పి కొన్ని వర్డ్స్ వచ్చాయి. ఆ వర్డ్స్ ఒకేసారి ఏది తప్పు ఏది కరెక్ట్ చేసుకుంటూ పోతే 87 మార్కులు వచ్చినాయి. 87 మార్కులు వచ్చినాయి. అయ్యో మనకే 87 రావడం ఇది కదా, సరే ఇంకోసారి ట్రై చేద్దాం అంటే చాలా రేర్. అంటే మనకు కొలోకియల్గా డే టు డే లైఫ్లో వచ్చేవి లేవు, అవి వేరే ఏదో ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అయినా ట్రై చేద్దామని చేస్తే నెక్స్ట్ 78 వచ్చినాయి. అంటే తెలిసి కూడా మళ్ళీ తప్పే పెట్టాల్సి వచ్చిన. అమ్మో ఇది చాలా ఇది భాషతో అంత ఈజీ కాదు. రీసెంట్గా కాళోజీ గారు పుట్టుక నీది చావు నీది బతుకంత దేశాంది అన్నారు కదా. ఒక సంస్కృత పండితుడు వచ్చి పుట్టుక నీది అని చెప్పావు, ఏఎస్ రావు గారు డాక్యుమెంటరీ చేసినప్పుడు పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశాంది. అఫ్ కోర్స్ బ్రతుకు అని మామూలు రాసిన బతుకంతా అని కొలోకియల్గా అంటాం మనం. ఏంది గురుగారు అక్కడ ఏమైనా పొరపాటు ఏం చేయలేదు కదా అన్న, అది కరెక్టే పలికాలే కానీ పుట్టుక కాదు పుట్టుక అనాలి. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది. మనం ఇప్పుడు పుట్టుక నీదని అంటాము. దానికి ఆయన ఒక సంస్కృతం వివరణ ఇచ్చాడు. ఆయన వివరణ ఇచ్చారు, నాకు అస్సలు అవుట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఉంది, అది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. అంటే మనం అనుకుంటాం చాలా రాయడం కూడా పుట్టుక నీది అనే ఉంది కదా, అందులో రాయడం పుట్టుక అని రాశారు. అయితే ఆ పుట్టుక అన్న దానికి ఏదో ఆయన ఛందస్సు ఒకటి చెప్పారు, అది సంస్కృత పండితులు అయితే చెప్పగలుగుతారు. అంటే మనం జనరల్గా పొరపాట్లు చేస్తూ ఉంటాం, అవి ఎట్లా అది కరెక్టే కదా అని అనుకుంటాం. సో భాషలో ఎంత నేర్చుకున్నా ఇంకొకటి తరతరానికి అది మారుతూనే ఉంది. అప్పుడు లెటర్లో ఉభయ కుశలోపరి అనటం, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని ఇవన్నీ లేవు కదా. దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఇవన్నీ చిరంజీవి ఏదో సంథింగ్ అట్లాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ యూస్ టు లెర్న్. తప్పకుండా భాషలో మోడిఫికేషన్స్ ఏమొస్తున్నాయి చూడాలి. చాలామంది బోధన అంటే కొత్తు పెడతారు, బోధన అని పెడతారు, బోధన ఇలాంటివి కొన్ని మేము స్టార్టింగ్లో పొరపాటు చేసేవాళ్ళం. కానీ అది పద్ధతి కాదు. మనం సాంత్వన స్వాంతన అక్కడ ఏంటి అనేది రెండు ఉన్నాయట. సాంత్వన ఉందట, స్వాంతన ఉందట. ఒక పండితుడు ఒకసారి అడిగాను, అడిగితే సాంత్వన ఉంది స్వాంతన ఉంది రెండు ఉంది అన్నారు. ఒకటి భాష చాలా ఇంపార్టెంట్. భాషే ఒక ప్రాంతం ఉనికి, ఆ మనిషి యొక్క జీవనాడి అవుతుంది. ఇప్పుడు మనం కమ్యూనికేట్ చేసుకుంటుందంతా భాష ద్వారానే. ఈ భాష అట్టాగట్టాగట్టాగా పోతూ ఉంటే ఒకనాటికి అదొక ఏలియన్ లాంగ్వేజ్లా, జీబ్రిష్ లాంగ్వేజ్లా మారకూడదుగా. స్టాండర్డ్స్ ఈ రోజుకి తమిళియన్స్ కానీ కేరళ వాళ్ళు కానీ అసలు మనం తమిళ్లో, నేను కొన్ని సినిమాలు తమిళ్లో డబ్బింగ్ చెప్పాను, కొన్ని యాడ్లు చెప్పాను, యాక్సెప్టెడ్. అట్లాగే కేజీఎఫ్ సంజయ్ దత్కి తెలుగులో చెప్పాను, అట్లాగే దాన్ని కన్నడలో కూడా ప్రశాంత్ నీల్ గారు దగ్గరుండి మరీ చెప్పించుకున్నారు. మన తెలుగు వాళ్ళు కన్నడ పలకగలుగుతారులేండి అని. ఓకే, బట్ కేరళ వాళ్ళు, నేను రీసెంట్గా బచ్చన్ సాబ్కి ఆ రోజు ఎమర్జెన్సీ అయ్యి గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేయాల్సి వచ్చి
తమిళ్ కన్నడ కూడా చెప్పాను, తెలుగు నేనే చెప్తున్నాను కాబట్టి అదే ద్వాపర యుగం నాటి ద్రోణాచార్యుడి పుత్రుడి నా పేరు అశ్వత్థామ ఓ, అన్నది. మొత్తం కన్నడ తమిళ్ కూడా మీరే తమిళ్ చెప్పేశారా అంటే అదొక్కటి ఆ డైలాగ్ మాత్రం ఆ రోజు గ్లిమ్స్ వెళ్తా ఉంది, ఓకే ఎమర్జెన్సీ ఉంది. అయితే సరే మలయాళం అంటే నేను అన్న మలయాళం కష్టం అండి, మనం అంత చెప్పలేము ఈజీగా నాలుక తిరగదు అది. తీరగదు. ఇంకోటి వాళ్ళు ఒప్పుకోరు మనల్ని అసలు. అంటే చూడండి వాళ్ళకి భాష మీద ఎంత అభిమానం అసలు. సరే అక్కడ మాస్టర్ ఉన్నాడు, వెళ్ళిన తర్వాత గురుగారు ఒకసారి మీరు అనండి నేను అనగలుగుతాను చూద్దాం, ఆ తర్వాత మైక్ ముందుకి వెళ్ళానంటే నా వల్ల కాలేదు అసలు. ఆయన ఏదో కొరట్టన ఇంగియలో ఏదో చెప్పారు, కొరట్టే ఇల్లే కొరట్టే అదని చెప్తా ఉన్నారు. కాసేపు కొట్టేలా ఉన్నాడని చెప్పి నేను వద్దు గురుగారు నా వల్ల కానీ నన్ను వదిలేయండి. ఇంకా ఇంగియో అది ఒక రకమైనటువంటి ఒక ఇది అరియమిల్లో అని అంటే ఒక రకంగా ఒక ఒక రాగం కూడా ఉంటుంది అందులో, దాన్ని మనం ఫాలో అవ్వాలంటే కష్టం. కాబట్టి అంటే భాషను వాళ్ళు కాపాడుకుంటున్న విధానం చాలా గొప్పగా అనిపించింది. ఏ లాంగ్వేజ్ వాళ్ళు వచ్చి మన తెలుగులో చెప్పినా మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. అయితే కొన్ని క్యారెక్టర్స్ ఓకే, అమరీష్ పూరి గారు జగదేక వీరుడు అదిలోక సుందరిలో ఆయన ఎక్స్క్లూజివ్గా ఆయన చెప్పిన సినిమాలన్నీ ఆయన డబ్బింగ్ చెప్పుకున్నారు, ఓకే. షియాజీ గారు చెప్పుకున్నారు, ఓకే. కానీ ఆ చుట్టుపక్కలంతా మేమే చెప్పాం, చుట్టుపక్కలంతా. బట్ అందరం మేమే చెప్తామంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఇప్పుడు మీరు భాష అనేది జనరేషన్స్ లేకపోతే కాలానికి తగ్గట్టుగా మారుతుంది అనుకున్నప్పుడు కలికి 2898 అంటే ఇప్పటికీ 850 సంవత్సరాల తర్వాత అలా మారిందేనా తెలుగు అక్కడ మనం విన్నది? భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు భవిష్యత్తులో భాష కూడా ఇలా మారుతోంది అన్నట్టుగా తెలుగే, కాకపోతే అందులో కొంచెం మోడిఫికేషన్స్ ఉన్నాయి, అంతే అనిపించిందా? మీకేమనిపించింది? అలాగే ఉంటుందేమో లాంగ్వేజ్ ఫ్యూచర్ లో కదా. ఇందులో డబ్బింగ్ ఆర్టిస్టులను యూస్ చేయాల ఎక్కువ శాతం. నేను అండ్ సృజన అనే అమ్మాయి వర్క్ చేసింది, హరిణి, సురేష్, ఇట్లా కొంతమంది వాయిస్లో వినపడ్డాయి డబ్బింగ్ ఆర్టిస్టుల వాయిస్లు. అంతా కూడా ఒరిజినల్గా అంటే అఫ్ కోర్స్ ఇది ఎక్కడో అదంతా కూడా ఒక కాల్పనిక ప్రపంచంలో అడ్వాన్స్డ్ జరుగుతోంది కదా, కాబట్టి ఇలా ఉంటేనే ఆ అంబియన్స్కి బాగుంటుందని అనుకున్నారేమో, అందుకోసమని ఎక్కువగా డబ్బింగ్ ఆర్టిస్టులను వాడలేదు ఇందులో. ఆల్మోస్ట్ ఆల్ ఒరిజినల్ ఎవరు చెప్పినా కూడా ఒరిజినలే చెప్పుకున్నారు.